ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నూతన సంవత్సరములో జనవరి 2వ తేదీలోనికి ప్రవేశించడానికి దేవుడు మన ఎడల చూపిన కృప కొరకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీలో అనేకులు మరి డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్లో దేవుని సన్నిధిలో కనిపెట్టి వాగ్దానాలు పొందుకొని ఉంటారు. మరి కొంతమంది జనవరి 1వ తేదీ ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా చాలామంది వాగ్దానాల్ని పొందుకొని ఉంటారు. గమనించండి ప్రియులారా, సంవత్సరములో ప్రతి సంవత్సరము దేవుడిస్తున్నటువంటి వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు అని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. ఒక్కొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో మనం ఏ విధంగా అయితే కొత్త వస్తువుల్ని కొత్త వాటిని కొనుక్కుంటామో కలిగి ఉంటామో, అలాగే ప్రతి సంవత్సరము కూడా దేవుడు మనకిస్తున్న వాగ్దానము అది మన జీవితకాలం అంతటికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవుడు దయచేయుచున్నాడని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. అనేక మంది వాగ్దానాలు పొందుకుంటారు, కానీ ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏంటి అండి అని అడిగామనుకోండి, ఏమో బ్రదర్ గుర్తులేదు తెలియదు అంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆ వాగ్దానము దేవుడిచ్చాడని నమ్మరు. రెండోది విశ్వాసం కలిగి ఉండరు. మూడోది దాని కొరకు ప్రార్థన చేయరు. అలా మీరు దయచేసి చేయొద్దండి. దేవుడు మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. కనుక మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని అనుదినము ప్రార్థన చేయండి. తద్వారా మీరు గొప్ప కార్యాలు చూడగలుగుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఏ మాట అయినా కూడా దాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కనుక మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సంవత్సరం అంతా పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు బలమైన కార్యాలు చేస్తారు. ఈ ఉదయకాల సమయం కొరకు సంఖ్యాకాండము 6వ అధ్యాయము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి మీరు చేయుచున్న పనులన్నింటిలో మిమ్మును, మీ బిడ్డలని, మీ కుటుంబమును, మీరు తలపెట్టు కార్యములన్నింటినీ దేవుడు ఆశీర్వదించి మీకు తోడుగా ఉండి దేవుడు మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు మాకు తోడై ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి అని మీరు ప్రార్థన చేయగలిగితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మును కాపాడి దుష్టుడు దుర్మార్గుడు మిమ్మును మీ కుటుంబమును ముట్టకుండానట్లుగా దేవుడు తన శిలువ రక్తము చేత అగ్ని కంచెను మీ చుట్టూ ఉంచునుగాక. ఆమేన్. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములు అన్నిటిలో కూడా ప్రభువా మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.